వాక్యం వింటున్నా, వాక్యం చెబుతున్నా దేవుడు మనతో మాట్లాడతాడు. మత్తయి సువార్త 10:20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారే కానీ మాట్లాడువారు మీరు కాదు అని యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో చెప్పారు. మాట్లాడేది ఎవరు? మాట్లాడేది ఎవరండి? దేవుడు మాట్లాడిస్తాడు. దేవుడే మాట్లాడిస్తాడు. దేవుని ఆలోచన లేకుండా, పరిశుద్ధాత్ముడు నడిపింపు లేకుండా అది చెప్పాలన్నా కానీ అది రాదు. ఇప్పుడు ఒక సందర్భంలోని మీరు ఇక్కడ ఉన్నారు, యూట్యూబ్ ద్వారా కూడా వెళ్తుంది. అంటే 2 విషయాలు చేసుకొని చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఏదైతే అవసరమో పరిశుద్ధాత్ముడు అదే చెప్పేస్తాడు. ఇప్పుడు యూట్యూబ్ ద్వారా వెళ్ళే వాక్యం ఉందండి, అది ఎప్పుడు వింటారంటే ఆ పరిస్థితి వానికి ఏదైతే అవసరమో మన ఆలోచనలో ఏదైతే వస్తుందో ఏం చేస్తారంటే యూట్యూబ్ ఈ రోజున ఫోన్లో ఏం చేస్తారంటే ఆ వాక్యం వచ్చింది కదా అని ఎన్నో ఇలా వాక్యం వస్తున్నా ఏదైనా ఇలా అంటుంటారనమాట పైకి ఇలా 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 అనే సమయాల్లో ఆయన హృదయంలో అప్పుడు గుచ్చుకునింది, ఇదిగోండి ఇదిగో ఈ వాక్యం విను అని. ఆ పేరు చూడంగానే ఆ వాక్యం అనేది ఇదేంటి ఇది మనకు ఉపయోగపడేది లేకపోతే ఏంటనేది మనస్సులో ఇదిగో నీకు ఈ వాక్యం నీకోసమే విను అనే ఆలోచన దేవుడు ఇచ్చినప్పుడు అప్పుడు ఏంటారు. వాక్యం విషయంలో ఎలా ఉండాలి అని చెప్తున్నారంటే మత్తయి గారు రాసిన సువార్త 15:6 మీరు మీ పారంపర్య ఆచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. మొట్టమొదటిది ఏంటంటే పారంపర్య ఆచారం. అంటే వాక్యం ఎందుకు నిరర్ధకం అయిపోతుందంటే ఆచారాలు వలన. ఆచారాలు ఎప్పుడు పెట్టిన ఆచారాలు అంటే ఎక్కడ పెట్టారు? తాతల కానించి మొదలైంది. తాత ఏం చేసిండు? తాత పెట్టిందే తండ్రి, తండ్రి పెట్టిందే ఇప్పుడు అలా కొనసాగుతూ వస్తూ ఉంది. అంటే వాళ్ళు పెట్టిన ఏవైతే ఉన్నాయో మనుషులు పెట్టినవి చేస్తున్నారు కానీ దేవుడు గ్రంథంలో చెప్పింది మాత్రం చేయట్లేదు. దేవుడు గ్రంథంలో ఏం చెప్పిండు అన్నది మాత్రం చేయట్లేదు. ఈ రోజున వాక్యం విషయం వచ్చేసరికి ఎన్ని వాక్యాలు అనేది, ఎన్ని అంశాలు అనేది ఈ రోజున వస్తున్నాయండి. మీరు బాత్మేషాలు తీసుకోక ముందు వాక్యం విన్నారు, తీసుకున్న తర్వాత వింటున్నారు, ఎప్పుడూ వింటున్నారు. ఇందులోని మరి నువ్వేం చేయాలి ఏం చేయకూడదు అన్నదే వాక్యంలో ఎప్పుడు రాలేదా? చేసే ప్రతి ఒక్క పనిలో కూడా వాక్యం మనకు తెలుస్తుంది. కీర్తన అందుకే చదివించింది 1వ కీర్తన. అక్కడ ఏమని చెప్తుంది వాక్యం? నువ్వు వాక్యం విషయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు కూర్చుంటూ చూడక నువ్వు కూర్చుండకూడదు. నువ్వు వెడుతున్న ప్రాంతంలో నువ్వు ఇక్కడి నుంచి వెళతావు, లేకపోతే రేపటి నుంచి మొదలైన నువ్వు ఎక్కడికి వెళుతున్నా, నువ్వు రోడ్డు మీద వెళుతున్నా, ఎక్కడికన్నా వెళ్ళినా కానీ ఎక్కడ నుంచున్నా కానీ నువ్వు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం నీకు వెంటనే కీర్తన 1:1 గుర్తు రావాలి. వెంటనే గుర్తు రావాలి. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున ఇక్కడ దుష్ట మాటలు వస్తున్నాయి, వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, ఈ మాటలు మనకొద్దు. దేవుని వాక్యం దేవుడు చెబుతుండో ఎక్కడ ఉంచకూడదు. అంటే ఆ మార్గాన్ని నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అక్కడ ఉండకూడదు. చెడ్డ మాటలు ఈ విషయాలు అక్కడ మనం నిలవకూడదు అని అనేది వాక్యంలో ఉంది. కాబట్టి వాక్యం విన్నప్పుడు అది మనకు గుర్తొస్తుంది. చాలామంది వస్తున్నా కానీ దాన్ని ఏం చేస్తుంటారంటే వాక్యాన్ని పట్టించుకోవచ్చు. ఎందుకు ఆ వాక్యం నిరర్థకం అయిపోతుందనంటే పారంపర్య ఆచారం. వాక్యం విషయంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం అనేది ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు లోకం ఇచ్చిన పరలోకానికి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది. ప్రభు గారు నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట్లాడుతున్న అందరికీ